మాట్లాడాడు. హ్మ్. ఇది హైలైట్ చేశాడు. హ్మ్. తద్వారా ఆయన్ని భయపెట్టేశారు. అప్పటిదాకా మీరు విపరీతమైన కథనాలొచ్చాయి. హ్మ్. అవును. అప్పటినుంచి ఆయన డౌన్ ప్లే చేయడం బిగిన్ చేశాడు. హ్మ్. చివరికి ఆయన పోలీస్ కంప్లెయింట్ కూడా పెట్టాడు. హ్మ్. పెట్టి తర్వాత తీసేశారనుకోండి. హ్మ్. అంటే అంత స్థాయిలో నేను చేసి పెట్టాను జగన్‌కి. హ్మ్. కాబట్టి జగన్ నా విధేయతని చూసి నాకివ్వాలి గదా! అంటాడు ఈయన. హ్మ్. హ్మ్. అవును. ఇట్లాంటి పనులు చేసి పెట్టేటటువంటి మనుషుల్ని తెచ్చి నెత్తిన కూర్చోబెట్టుకోకూడదని జగన్ తత్వం. హుహు. హ్మ్. జగన్ యాటిట్యూడ్ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు. హ్మ్. రెండవది ఒకసారి జగన్ ద్వేషిస్తే హ్మ్. మళ్ళీ దగ్గరికి తీసుకో. మళ్ళీ దగ్గరికి రానీయడు. అవును. ఇప్పుడు అంత చేశాడని జగన్మోహన్ రెడ్డి అతనికి సీట్ ఇస్తానంటే హ్మ్. కాలు మీద కాలేసి కూర్చున్నాడు గాబట్టి హ్మ్. బయటికి అదే అనేసి వెళ్ళిపోయి హ్మ్. బీజేపీలో చేరిపోయి హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఇటుకొచ్చి హ్మ్. చేస్తే హ్మ్. ఏం అవసరం జగన్‌కి? అదే గదా! నాకున్న అవగాహన మేరకు నేను విన్న మాటల ప్రకారం జగన్ ఒకసారి ఆళ్ళే అంటారు ఆళ్ళ పార్టీ వాళ్ళే. ఆయనతో మనం ప్రేమగా ఉన్నా పర్లేదు లేదా నార్మల్‌గా ఉన్నా పర్లేదండి. ఆయనకి వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తామన్న ఒక ముక్కొచ్చిందంటే మాత్రం, హ్మ్. లేదా మనం అసమర్థులు అని ఒకసారి ఫీలింగ్ వచ్చిందంటే హ్మ్. కంప్లీట్ అవాయిడ్ ఇక. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక్కసారి చంద్రబాబు గారి దగ్గరికెళ్తే, లాస్ట్ టైమ్ మీరు కూడా వినే ఉంటారు ఆ మాట. ఆయన జైలుకెళ్ళినప్పుడు నేనే తమ్ముళ్ళు చేశాను, ఆయన అన్యాయంగా జైల్‌లో పెడితే మాట్లాడాను, తీసుకొచ్చాను అది ఇది అన్నారు. ఆ టైంలో